హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఈ యొక్క ఉదయవేళ మనము ఆ రక్షణ నిమిత్తమై రాబో ఉగ్రత నుండి తప్పించుకోవాలని మనము ఎంతో దూరం నుండి వచ్చి మనము ఆయన్ని ఆరాధిస్తున్నాం, ఆయన నమస్కారం. హల్లెలూయా. ఎంతో దూరం నుండి ముందుగా వచ్చి ప్రార్థనలో ఉండి మనము పాటలు పాడుకుని మరలా ఇప్పుడు వాక్యంలోనికి మనము వెళుతూ ఉన్నాం. ఇలారా, ఈ వర్తమానము ముగింపు వర్తమానమైనది, అంతు వర్తమానమైనది కనుక మనము అంతంలో ఉన్నాం. అంటే సర్వశక్తిమంతుని యొక్క కార్యము ఇక్కడ ముగించబడుతుంది. చివరిలో తీర్పుతో ఆయన కార్యాలన్నీ కూడా ఆయన ముగించి 1000 ఏళ్ల పరిపాలనను ఆయన ఆరంభించబోతూ ఉన్నాడు. కాబట్టి మనమున్న దినం ఏమిటంటే తీర్పు దినములో మనమున్నాము. తీర్పు దినములో మనల్ని ఆయన తీర్పు సింహాసనం మీద ఉండి మనల్ని ఎక్కిరమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ స్వరము, అందుకని ఎక్కిరమ్మనే స్వరము, బోరధ్వని వంటి స్వరము ఆయన గొర్రెలకు మాత్రమే. తోడేళ్ళకి కాపరి స్వరము అర్థం అవ్వదు, వాడికి తెలియదు. గొర్రెలు మాత్రమే ఆ యొక్క స్వరాన్ని గుర్తించగలుగుతాయి, కాపరి స్వరాన్ని. కాపరి యొక్క అనగా సర్వశక్తిమంతుని యొక్క వర్తమానమును ఆ గొర్రెలు మాత్రమే గుర్తించగలుగుతాయి తప్ప మిగతావి అవి గుర్తించలేవు. అందువలన నీవు గొర్రెవు కనుక ఈ ఉదయవేళ ఆ స్వరమును వినుటి కొరకై, ఆ వాక్యమును వినుటి కొరకై ఇక్కడ కూడి ఉన్నాం. ఆయన నమస్కారం. హల్లెలూయా. కాబట్టి మనం ఎత్తబడాలి అంటే, పరలోక రాజ్యానికి ప్రవేశించాలి అనంటే ఈ చివరి కాలంలో, చివరి సమయంలో మనము ఆయన యొక్క స్వరమును గుర్తించాలి. అప్పుడు ఒక స్వరము, అది అపోస్తుల ద్వారా 7 సంఘకాలముల్లో 7 దూతల ద్వారా ఒక స్వరము వెళ్ళింది. ఇప్పుడు బూర స్వరము వింటున్నాం, అంటే తీర్పు సింహాసనం మీద. అందుకనే ప్రకటన గ్రంథము 3 అధ్యాయాలు ఉంటాయి. 3 అధ్యాయాల తర్వాత 4వ అధ్యాయం ఆయన తీర్పు సింహాసనం మీద ఉండి ఆయన ఎక్కిరమ్మని పిలుస్తూ ఉంటాడు. ఆయన నమనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన స్వరము అది గంభీరమైనది, తీర్పుకు సంబంధించినటువంటిది. ఏదో వినడానికి వినసొంపుగా ఉండేటి స్వరం కాదు. డ్రామా కంపెనీల దగ్గర వాటి దగ్గర వీటి దగ్గర పెడతా ఉంటారు, వినడానికి వినసొంపుగా ఉండేలాగా. లేకపోతే యొక్క పద్యాలు పాడేవాళ్ళు, హరికథలు చెప్పేవాళ్ళు వినసొంపుగా చక్కగా జనాన్ని ఆకట్టుకునే విధంగా మాట్లాడుతుంటారు. అది ఆ స్వరము కాదు. ఈ స్వరం ఏమైనదనంటే తీర్పుకు సంబంధించినటువంటి స్వరమైనది. నీవు రక్షించబడమా, ఉగ్రతలకు వెళ్ళిపోవడమా? ఆయన ఇప్పుడు న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. అనేక వర్తమానాల్లో వీటి గురించి మనము నేర్చుకున్నాం. ఆయన నమనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం ఇప్పుడు యూదా గోత్రపు సింహము యొక్క 7 ఉరుముల ప్రత్యక్షత మన వర్తమానమును మనము తెలుసుకునబోతున్నాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము
ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుడు చూచితిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను. ఆయన చేతిలో ఇప్పుబడి ఉన్న ఈ యొక్క చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. చాలా నామమున హల్లెలూయా. పిల్లారా, యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు అతనికి ఇవ్వబడిన దర్శనాన్ని బట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో ఆ యొక్క యూదాగోత్రపు సింహమును గురించి, అలాగే 7 ఉరుముల గురించి అక్కడ వ్రాయడం జరిగింది. అయితే ఆ 7 ఉరుముల గురించి అవి యోహానుకి ఆయన ఏం చెప్పాడంటే, వాటిని ముద్ర వేయము. చూడండి, 7 ఉరుములు పలికిన నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము అంటే ఇవి మర్మముగా ఉంచబడ్డాయి. అందుకని 7 ముద్రలు అనేవి మర్మముగా ఉన్నాయి. 7 ముద్రలు ప్రకటన గ్రంథంలో 7 ముద్రలు ఉన్నాయి. మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, 5వ ముద్ర, 6వ ముద్ర. 7 ముద్రలు అది విమోచన గ్రంథమై ఉన్నది. దానిలో విమోచన ఉన్నదన్నమాట. కాబట్టి విమోచన గ్రంథమై ఉన్నటువంటి ఆ యొక్క 7 ముద్రలని అవి యోహానుకి అవి ఏమైనవో తెలియచేయలేదు, కానీ వాటిని ముద్ర వేయము అని చెప్పాడు. కాబట్టి ఇవి మర్మముగా ఉన్నాయి 7 ముద్రలు. ఆ 7 ముద్రల గురించి ఎవరికీ తెలియదు. 7 ముద్రల గురించి తెలుసుకోవాలని 2000 సంవత్సరాల్లో చాలామంది ప్రయత్నించారు, కానీ అవి బయలుపరచబడలేదు. అందుకనే మెస్సియే రక్షకుడు, మెస్సియే రక్షకుడు అని అనేక మంది బోధించుకుంటూ వచ్చారు. ఆయన ద్వారానే విమోచన కలుగుతుంది, ఆ విధంగా బోధించుకుంటూ వచ్చారు, ఆయన్ని చూయిస్తూ వచ్చారు తప్ప ఈ యొక్క ముద్రలని ఎవరికి కూడా బయలుపరచబడలేదు. కాబట్టి ఎవరు కూడా చెప్పలేదు. కానీ ఈ లౌదీక సంఘకాలంలో ఆ 7వ దూత పలుకు దినముల్లో మర్మము సమాప్తమగునని బైబిల్లో రాయబడిన దానిని బట్టి 7వ దూత కాలంలో ఇది చివరి సంఘకాలం కాబట్టి ఈ చివరి సంఘకాలంలో ఆయన తన ముద్రలను ఆయన బయలుపరిచాడు. ఇందాక చదివిన దగ్గర నుండి చదువమ్మా, 5వ వచనం నుండి. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును, అందులో ఉన్న వాటిని, భూమిని, అందులో ఉన్న వాటిని, సముద్రమును, అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు. కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా సర్వశక్తిమంతుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము సర్వశక్తిమంతుని మర్మము సమాప్తమగునని చెప్పాను. చాలా నామరిస్తాను. 7వ దూత పలుకు దినములలో ఆ మర్మము సమాప్తమగునని ఆయన ఒక్కడని, ఆ తర్వాత అపోస్తుల బోధ, అనేక విషయాలు, 7 సంఘకాలాలు, అనేక విషయాలు 7వ సంఘకాలంలో
7వ దూత ద్వారా అవన్నీ కూడా బయలుపరచబడ్డాయి. కాబట్టి వాక్యము ఆ యొక్క మర్మముగా ఉన్నటువంటి వాక్యము ఆ యొక్క లౌదీసం కాలంలో 7వ దూత ద్వారా 7 ముద్రలు అక్కడ ఆ 7 సంఘకాలాలు వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా బయలుపరచబడ్డాయి. ఏ విధంగా బయలుపరచబడ్డాయి అంటే 1963లో ఈ ప్రకటన 10:1లో చెప్పబడిన ప్రకారం ఆ బలిష్ఠుడకు దూత మేఘములు 1963లో ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ యొక్క ప్రత్యక్షతను బట్టి ఆ దర్శనం ఏమై ఉండదా అని చెప్పి బ్రహ్నాం గారు ప్రార్థించినప్పుడు అది 7వ ముద్ర అని తెలియచేయబడిందని. ఆ తర్వాత ఆయన 7 ముద్రల గురించి ఆయన బయలుపరచబడ్డం. అప్పుడు 6 ముద్రలు ఆయన చెప్పాడు. 7వ ముద్ర దగ్గరకు వచ్చేటప్పటికి సర్వశక్తిమంతుడు దాన్ని నువ్వు చెప్పద్దు, ఆ మేఘమే 7వ ముద్ర అని చెప్పాడే తప్ప ఆ 7వ ముద్ర ఏమైనదో ఆయనకి చెప్పలేదు. అది మర్మముగా ఉండిపోయింది. ఎందుకనంటే దాన్ని కనుక విప్పినట్లయితే, దాన్ని కనుక తెలియజేసినట్లయితే సాతానుడు దానికి ఏదో ఒక అనుకరణలు తీసుకొచ్చేస్తాడు, వంకరతనం తీసుకొచ్చేస్తాడు, ప్రజలందరూ కూడా దారి మళ్లించేస్తాడు. తన యొక్క వంకరతనాన్ని తీసుకొచ్చి ప్రజలందరూ కూడా దారి మళ్లించేస్తాడు. కాబట్టి అది మర్మముగా ఉంటేనే మంచిది అని చెప్పి ఆయన దాన్ని రహస్యంగా ఉంచాడు. అందుకని బ్రహ్నాం గారు ఏం చెప్పారంటే ఆ 7వ ముద్ర అనేది నాకు ఇవ్వబడలేదు, మరలా ఆ రెండవ రాకడలోనే అది విప్పబడదు తప్ప ఇప్పుడు విప్పబడదు. ఆ దినము ఆ జాము గడి ఎవరికి తెలీదు. ఆయన వచ్చినప్పుడు మాత్రమే అది విప్పబడుతుంది తప్ప లేకపోతే ఇప్పుడు విప్పబడదని చెప్పి బ్రహ్నాం గారు చెప్పడం జరిగింది. అయితే ఉదూ సంఘాలలో చాలామంది బ్రహ్నాం గారు అది 7వ ముద్ర అని చెప్పాడు తప్ప ఆ ముద్ర ఏమిటో చెప్పలేదు. కానీ అతీతమైన మేఘమే 7వ ముద్ర, అప్పుడే రాకడ జరిగిపోయింది అని చెప్పేసి అనేకమైన దుర్బోధలు బ్రహ్నాం గారు సంఘాల్లోకి వచ్చేసారు. మేము రాకడలో ఉన్నాం, ఆ మేఘమే రాకడ, ఆ రాకడలో మేము ఉన్నామని చెప్పి వారు ఊహించుకొని కల్పించుకొని బ్రహ్నాం గారు వర్తమానాల్ని ఆయన ఏం చెప్పాడంటే నేను ఏది చెప్పానో దాన్ని చెప్పాను. దాన్ని ఎలాగ మరలించుకొని వాళ్ళ ఊహల చొప్పున మరలించేసుకొని దానికి సొంత అర్థాలు చెప్పి సొంత భావాలు చెప్పి చాలా సొంత బోధలు తయారు చేశారు మొత్తాన్ని. ఆ విధంగా బ్రహ్నాం గారి సంఘాల్లో చాలా దుర్బోధలు కొనసాగుతూ ఉన్నాయి. అది నిజమైన వాళ్ళు లేరని నేను చెప్పడం లేదు. అనేక మంది ఆ యొక్క దుర్బోధలో కొనసాగుతున్నారు. కొంతమంది అయినట్లయితే బ్రహ్నాం గారి పరిచయంలో మొదటి ఈడుపు, రెండవ ఈడుపు అంటే స్వస్థతలు, హృదయ రహస్యాలు చెప్పడం. ఆ 2 ఈడుపులను బట్టి మనిషి కుమారుడు కాకపోతే ఆ కార్యాలు ఇంకెవరు చేయగలరు? చనిపోయిన వారిని ఎవరు రేపగలరు? హృదయ రహస్యాలు ఎవరు చెప్పగలరు? మెస్సీయే చెప్పాడు కాబట్టి, బ్రహ్నాం గారు కూడా చెప్పారు కాబట్టి బ్రహ్నాం గారి మనిషి కుమారుడు అని చెప్పి ఆ విధంగా అదే ఆ రాకడని ఆ విధమైన కల్పిత బోధలు ఉన్నాయి. ఈ విధంగా బ్రహ్నాం గారి చర్చిలో అనేక చర్చిలో రకరకాల బోధలు కొనసాగుతూ ఉన్నాయి. అప్పుడు రాకడలోనే ఉండిపోయామని భ్రమలో ఉండిపోయారు అందరూ కూడా. రెండవ రాకడ జరిగిపోయింది, ఇంకా మనం ఎత్తబడిపోతాం అని ఆ భావంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా. కానీ ప్రియులారా, అప్పుడే గనక రెండవ రాకడ జరిగితే, రెండవ రాకడ అంటే తీర్పు, జడ్జిమెంట్. ఎందుకంటే మొదటిసారి ఆయన వచ్చినప్పుడు గొర్రెపిల్లగా వచ్చి తన ప్రజల కోసమై రక్తము చిందించేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన రక్తం చిందించాడు, వెళ్ళిపోయాడు. రెండవసారి ఆయన న్యాయాధిపతిగా, యోధా గోత్రం సింహముగా తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతిగా వస్తాడని బైబిల్ చెప్తుంది. అందుకని రెండవ రాకడలో మొదటి రాకడలో ఉన్నట్టుగా ఉండదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఈయన ఇలాగ మాట్లాడుతుంటాడు కానీ ఆయన అంత కఠినుడు కాదు అని, చాలా కనికరము కలిగిన వాడు, చాలా జాలి కలిగిన వాడు ఆయన అంటారు. కానీ రెండవసారి ఆయన వచ్చేటప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన యోధాగోత్రం సింహముగా, ఆ వాక్యం అలా ఉంటుంది. ఆయన యోధాగోత్రం సింహముగా ఆయన వస్తాడని బైబిల్ చెప్తుంది. దాన్ని బట్టి ఆయన ఇప్పుడు రంగం మీద ఉన్నాడు. ఆయన నామనిస్తాం. కాబట్టి
ఈ యొక్క గొర్రె పిల్లగా కాకుండా ఆయన యోధాగోత్రు సింహముగా ఆయన వచ్చాడు. యోధాగోత్రు సింహంగా ఆయన ఎక్కడికి వచ్చాడు చెప్పండి? రంగం మీదకి వచ్చాడు. అందుకనే బ్రహ్మం గారు ఏమన్నారంటే అది 3వ ఈడుపు అన్నాడు. 3వ ఈడుపు అంటే ఏమిటి చెప్పండి? వాక్య బయలుపాటు. ఏమిటి చెప్పండి? ఆ న్యాయమైన తీర్పును గురించి బయలుపరచబడేదే ఆయన రాకడా, బయలుపాటు అన్నమాట. ఆ మేఘాన్ని గురించి 1963లో వచ్చినటువంటి ఆ ఏర్పడినటువంటి ఆ మేఘమును గురించి ఆయన ఆ మర్మాన్ని, ఆ రాజ్యము ఆ మేఘములో ఉన్నది, ఆ రాజ్యం యొక్క మర్మాన్ని ఆయన చివరి కాలంలో ఆయన బయలుపరిచాడు. అప్పుడు పిల్లారా ఆలోచన చేయండి, నీవు ఆయన్ని గనపరిచే వ్యక్తిగా, ఆయన్ని ఆనందించే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి వాక్య బయలుపాటు అనేది ఏం చేయాలి చెప్పండి? ఉత్తేజాన్ని కలుగు చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆయన వాక్యము ఈ చివరి కాలంలో ఉత్తేజమును మనకి ఇస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆయన ఆ యొక్క యోధాగోత్రు సింహముగా ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఆయన పాదములు భూమి మీద ఆయన మోపాడు. అందుకనే ఆ పాదములు తీర్పు పాదములై ఉన్నాయి. ఒక ఎడమ పాదమేమో భూమి మీద మోపాడు, కుడి పాదములేమో సముద్రం మీద ఆయన మోపాడు. అంటే 2 పాదములు, అవి 2 తీర్పులను తెలియజేస్తా ఉన్నాయి. ఒక తీర్పేమో సర్వశక్తి ఇంటి దగ్గర తీర్పుకు సంబంధించింది ఒక పాదం. 2వ పాదమేమో అది రోమా సామ్రాజ్యానికి తీర్పు తీర్చబడేటువంటి ఆ యొక్క రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి తీర్పు అది. కాబట్టి ఒక పాదము దానికి సంబంధించింది. కాబట్టి ఇప్పుడు ఆయన తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఇప్పుడు ఒక పాదమును మన దగ్గర మోపాడు. ఎడమ పాదం మన దగ్గర ఉంది, ఆయన నామనిస్తాడు. కుడి పాదము రోమా సామ్రాజ్యం మీద ఉంది. ఈ ఎడమ పాదం అంటే తీర్పు. ఇంటి దగ్గర తీర్పు జరుగుతూ ఉంది. ఇల్లు అంటే ఏమిటి? సర్వశక్తిమంత ఇల్లు అనగా బ్రహ్మం గారి వర్తమానము, జాన్సన్ గారి వర్తమానము ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే నమ్మారో వారే సర్వశక్తిమంతుని గృహమై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ గృహము దగ్గర తీర్పు తీర్చబడతా ఉంది. అందుకనే ఇప్పుడు ఆయన ఎక్కిరమ్మని స్వరముని తెల్లవారుజామును ఎవరైతే ఏకుచుక్కు వర్తమానం ఎవరైతే విశ్వసించలేదు, బోరధ్వనిని ఎవరైతే విశ్వసించలేదో వారందరూ కూడా ఇప్పుడు విడిచిపెట్టబడతారు. ఏకుచుక్కు వర్తమానం విశ్వసించిన వారు, దాని యందు ఆనందించేవారు, వారు ఈ చివరి కాలంలో వారు కొనుక్కోబడతారు. అందుకనే సంఘములోనే తీర్పు జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? పిలువబడిన వారు, బైబిల్ ఏముందంటే పిలువబడిన వారు అనేక మంది అయినప్పటికీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఆయన ఏర్పరచబడిన వారెవరు, పిలువబడిన వారెవరు? ఇప్పుడు తీర్పు జరుగుతుంది పిలువబడిన వారికి, ఏర్పరచబడిన వారికి. 20 లక్షల మంది వెలుపలకు పిలువబడ్డారు. ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు. వాళ్ళందరూ పిలువబడిన వాళ్ళే. కానీ అందుట్లో ఏర్పరచబడిన వారు ఇద్దరే. పిలువబడిన వారు అనేక మంది, కానీ అనేక మందిలో ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు మాత్రము ఇద్దరు మాత్రమే. ఇప్పుడు కూడా బ్రహ్మం గారి వర్తమానం ద్వారా, జాన్సన్ గారి వర్తమానం ద్వారా చాలా మంది పిలువబడ్డారు. కానీ ఇప్పుడు ఏర్పరచబడిన వారు మాత్రమే ఈ వేకు నక్షత్ర వర్తమానాన్ని పట్టుకుంటారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందువలన ఆ పిలువబడిన వారిని, ఏర్పరచబడిన వారిని అనగా గోధుమలని పొట్టుని ఆయన వేరు చేస్తున్నాడు. అందుకని అది తీర్పు అన్నమాట. ఇప్పుడు తన కళ్ళమనగా ఆయన ఇంటి దగ్గరే ఆయన, ఎందుకంటే రకరకాల బోధనలు బ్రహ్మం గారి వర్తమానంలో ఉన్నాయి, అలాగే జాన్సన్ గారి వర్తమానంలో కూడా స్త్రీ బోధ ఉంది, మరలా ఈ యొక్క వేకు నక్షత్ర వర్తమానం ఉంది. కాబట్టి ఏది నిజమైనదో ఏది నిజమైంది కాదో అన్ని మాది కరెక్ట్ మాది కరెక్ట్ మాది కరెక్ట్ అంటున్నారు. కాబట్టి ఆ దినము తేటపరచబడిని కొరింథీ రాష్ట్రపతిలో రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు దాన్ని తేటపరచుట కొరకై ఆయన ఇప్పుడు తీర్పు ద్వారా తన కార్యమును ఆయన జరిగిస్తున్నాడు. ఆయన నామనిస్తాడు. కాబట్టి గోధుమలేవో పొట్టేదో తీర్పు తీర్చబడతా ఉంది. ఆ గోధుమలు సంఖ్య 8, పొట్టు సంఖ్య 13. అది తీర్పు ఇక్కడ జరుగుతూ ఉంది. అందుకనే అబ్రాహాము 2 రకాలైన సంతానాన్ని కలిగి ఉన్నాడు. ఒకటి ఇస్సాకు, రెండవది ఇష్మాయిలు.
ఇస్సాకు ఒక గుర్తు కలిగి ఉన్నాడు, అతడి సంఖ్య 8. ఇష్మాయేలు సంఖ్య 13, అతడు ఒక గుర్తు కలిగి ఉన్నాడు, 13 అనే గుర్తు. ఇప్పుడు కూడా అబ్రహాం, జాన్సన్ 7 అక్షరాలు కనపడతాయి. అబ్రహాం పేరులో 7 అక్షరాలు కనపడతాయి. ఇప్పుడు 8 వేకు నక్షత్రం సంఖ్య 8. అలాగే అమెరికా సంఖ్య 13. అది అమెరికా సంఖ్య 13 అంటే స్త్రీ, అది స్త్రీ దేశం అంటారు, అది స్త్రీ దేశం. 8 సర్వశక్తిమంతుని యొక్క సంఖ్య, అది నిత్యత్వాన్ని చూపిస్తా ఉంది. కనుక ఆ యొక్క అమెరికా సంఖ్య 13, అది స్త్రీ దేశం. అందుకని ఈనాడు కూడా బ్రహ్నాం గారి వర్తమానంలో సూర్యుని ద్వారా, అంటే 1963లోనే ఆయన వచ్చాడు నీతి సూర్యుడు. నీతి సూర్యుని యొక్క బోధ స్త్రీ ద్వారా జరుగుతూ ఉంది, వధువు ద్వారా జరుగుతూ ఉందనే బోధ ఉంది. అది అక్కడ చర్చిలో ఉంది కూడా, అదే సాముద్రనగర్లో స్త్రీ ద్వారా జరుగుతూ ఉంది, స్త్రీ ద్వారా జరుగుతూ ఉంది, స్త్రీ ద్వారా రక్షణ కలుగుతుందనే బోధ అనమాట. అందుకనే అది స్త్రీ సంఘం కాబట్టి దాని సంఖ్య 13. ఇది 8. అందుకని 8, 13 అనే సంఖ్యలు ఇప్పుడు తీర్పు సంఖ్యలు ఉన్నాయి కాబట్టి దీని ద్వారా తీర్పు జరుగుతూ ఉంది. పొట్టేదో గోధుమలేవో తీర్పు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎడమ పాదమును ఆయన ఈ వధువు సంఘాల దగ్గర మోపి ఆయన వేకు నక్షత్ర వర్తమానము ద్వారా, ఆ వర్తమానమే చేత కనుక ఆ చేత ద్వారా ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తీర్పు తీర్చి న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఆ తరువాత రోమా సామ్రాజ్యమును నాశనం చేస్తాడు. మనల్ని కొట్టులోనికి చేర్చుకొని తర్వాత గోధుమల్ని కొట్టులోనికి చేర్చుకున్న తర్వాత పొట్టును ఆయన ఏం చేస్తాడంటే కాల్చివేస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ పొట్టు అంటే ఏమిటి చెప్పండి? రోమా సామ్రాజ్యము నాశనం చేయబడుతుంది, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ రోమా సామ్రాజ్యము నాశనం చేయబడిన తర్వాత 1000 ఏళ్ల పాలన వచ్చేస్తాయి. కాబట్టి ఆయన 2 పాదములను 2 చోట్ల ఆయన మోపాడు. ఒకటి ఇంటి దగ్గర, రెండవదేమో ఆ యొక్క రోమా సామ్రాజ్యం మీద మోపాడు. అందుకనే తీర్పు, వెండి బంగారం అని అంటే తీర్పు. అందుకనే ఆ అభిషేకించబడిన వ్యక్తి ద్వారా ఆ బయలుపాటు జరుగుతూ ఉంటుంది. అందుకనే 1988లో బంగారముతోనూ 1993లో అగ్ని జ్వాలలతోనూ ఆయన అభిషేకించుకొని ఆ న్యాయమైన తీర్పుని బయలుపడుతున్నాడు. అందుకే తుయితేరి సంఘ కాలంలో ఆయన అపరంజి ఆ పాదములతోనూ అగ్ని వంటి నేత్రములతోనూ ఆయన రాయబడి ఉంటుంది. అక్కడ ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన తీర్పు తీర్చు న్యాయాధిపతిగా, అంటే బయలుపాటు ద్వారా తీర్పు తీరుస్తున్నాడు. అందుకనే చూడండి, మెస్సయ్య నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే అన్నప్పుడు నీ శరీరం ఎవరు తింటారు, నీ రక్తం ఎవరు తాగుతారు అన్నాడు. అని వెళ్ళిపోయారు కొంతమంది. అప్పుడు శిష్యులు అన్నారు, అయ్యా మీరు మెస్సయ్య అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోగోరుతున్నారా అన్నప్పుడు, నిత్య జీవం మాటలు నీ యొద్ద ఉండగా మేము ఎక్కడికి వెళ్ళదు అన్నాడు. ఆయన నామనిస్తాడు. అక్కడ ఏం జరిగింది చెప్పండి? ఒక జడ్జిమెంట్ జరిగింది. అంటే వాళ్ళకి బయలుపాటు అయిపోయింది. ఆ నిత్య జీవం మాటలు నీ యొద్ద ఉండగా మేము ఎక్కడికి వెళ్ళదుమని వారు మెస్సయ్యతో ఉండిపోయారు. మిగతా వారు ఆ బయలుపాటు కలగక, ఆ ప్రత్యక్షత వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏం చేశారనంటే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈ 2వ రాకడ యొక్క బయలుపాటు కలిగినప్పుడు ఈ బయలుపాటు అర్థమైన వాళ్ళు వాక్యముతో ఉంటారు. ఈ బయలుపాటు అర్థము కాని వాళ్ళు ఏం చేస్తారంటే 1963లో జరిగిపోయింది 2వ రాకడ, ఇంక ఇప్పుడు 2వ రాకడ ఏంటి అని చెప్పి ఆ ప్రత్యక్షతని 2వ రాకడ అనుకొని, ఆ దర్శనాన్ని 2వ రాకడ అనుకొని ఆ విధంగా ఆ బోధలో కొనసాగి ఈ యొక్క ఈ బయలుపాటును నిరాకరించి వాళ్ళు వెళ్ళిపోతారు. అదే పొట్టేయునది. కాబట్టి బయలుపాటు ద్వారా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తీర్పు తీరుస్తున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. రాజ్యం యొక్క బయలుపాటు. కాబట్టి ఇప్పుడు న్యాయాధిపతిగా ఆయన భూమి మీద ఆయన ఉన్నాడు. అందుకని 7 సంఘకాలం తర్వాత వేకువ చుక్క 8. బైబిల్లో 7 తర్వాత 8వ దినములో 7 తర్వాత బైబిల్లో తీర్పు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. అందుకని 9వ దినములు ఎలాగో జరిగినో అది 8వ దినమున వాళ్ళు ఓడలోకి వెళ్ళారు. అలాగే తెల్లవారుజామున వాళ్ళు ఆ స్వతం విడిచి బయటికి వచ్చేసారు. ఆయన నామనిస్తారు.
హల్లెలూయా. అందుకని మనకి రెండవ రాకడ మనకి లోకాసు వార్త 17వ అధ్యాయంలో రాయబడి లోకాసు వార్త 17వ అధ్యాయంలో నోహు దినముల్లో జరిగినట్టు కానీ లోతు దినముల్లో జరిగినట్టు కానీ మనిషి కుమారుని యొక్క దినముల్లో జరుగును. ఆయన మనిషి హల్లెలూయా. కాబట్టి ఆ మనిషి కుమారు దినముల్లో అనగా నోవహు దినములు లోతు దినముల్లో నోవహు ఆ ప్రపంచాన్ని విడిచిపెట్టి ఓడలోనికి వెళ్ళిన దినములోనే ఉగ్రత వచ్చేసింది. ఒకే దినము 2 కార్యాలు. ఆ తర్వాత లోతు సొదం విడిచిపోయినప్పుడు ఆ జాములోనే లోతు సొదం విడిచిపోయాడు. అదే సమయంలో అదే దినములో ఆ యొక్క ఉగ్రత వచ్చేసింది. కాబట్టి అది ఏ దినం చెప్పండి? 8వ దినము తెల్లవారుజాము. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అందులో బైబిల్లో మత్తయి సువార్తలో కూడా ఆయన ఏ దినమును వస్తాడు, ఏ జామును వస్తాడు, ఏ గడియన వస్తాడో ఎవరికి తెలియదు. తండ్రికి కూడా తెలియదు. తండ్రికి మాత్రమే తెలియను, ఇంకా దూతలకైను కుమారుడికైను ఎవరికి తెలియదని, ఎవరికి తెలియదు. అంత రహస్యంగా ఆయన రాకడని ఆయన రహస్యంగా ఉంచుకున్నాడు. ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఉంచాడు ఆయన. అది పరలోకంలో దూతలకు కూడా తెలియదు. ఆ పక్కనే ఉంటారు దూతలకు కూడా తెలియదు. ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉంచి మర్మముగా ఉంచాడు. అందుకని 7వ ముద్ర ఆయన రాకడ. 7వ ముద్ర అనేటువంటి ఆయన రాకడ, తీర్పు, పునరుద్ధానము. కాబట్టి ఆ 7వ ముద్ర రహస్యముగా ఉన్నది. అందుకని బ్రహ్నాం గారు కూడా నాకు తెలియదు అన్నాడు. కాబట్టి 1993లో తూర్పు నక్షత్రముగా కనబడి ఆయన పడవకు ప్రయాణిస్తూ ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది. ఇలారా ఆయన ప్రపంచాన్ని దురాత్మకు విడిచిపెట్టేశాడు. 95లో ఆయన మేఘములో ఆయన దిగివచ్చాడు, ఉరుముతూ దిగివచ్చాడు. తర్వాత 96లో వేకు నక్షత్రాన్ని గురించి బయలుపరిచాడు. జాన్సన్ గారి తర్వాత వేకు నక్షత్రం. అంటే జాన్సన్ గారితో చివరికి ఆ యొక్క లోకముల సువార్త ద్వారములు ముయ్యబడ్డాయి. 5 రకాల పరిచర్యలు ముగించబడ్డాయి జాన్సన్ గారి వర్తమానంతో. అందుకనే అక్కడ పరిచర్య మారింది, కార్యం మారింది. కార్యం మారినప్పుడు ఆయన వ్యక్తులను తీసుకుంటాడు. ఇప్పుడు మెస్సయ్య వచ్చినప్పుడు యోహాను ఆయన తీసుకున్నాడు. ఎలీషా వచ్చినప్పుడు ఏలియాను ఆయన తీసుకున్నాడు. యెహోషువ వచ్చినప్పుడు మోషేను ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే ఆ బోధ వేరు, ఈ బోధ వేరు. ఆ పరిచర్య వేరు, ఈ పరిచర్య వేరు. అందుకనే 1993లో ఒక కళ చూడడం జరిగింది. మా ఇంటి ముందు ఒక ఇల్లు ఉందనమాట. ఆ ఇంటి పైన కళలో ఒక తెల్లని మేఘం కనపడింది. చాలా మంది దాన్ని దూషిస్తూ ఉన్నారు. అది అగ్ని మేఘంగా మారిపోయింది. దూషిస్తున్న వారందరి మీద కూడా ముక్కలుగా పడిపోయింది. ఏ ఇంటి మీద అయితే ఈ కళను చూశాను, ఈ మేఘం మారడం, అదే ఇంటి దగ్గర 1995లో జాన్సన్ గారు మీటింగ్ పెట్టారు. ఈ కళ గురించి ఆయనకు తెలీదు. అసలు ఈ కళ కూడా నేను మర్చిపోయాను. మాకు తెలియకుండానే అక్కడ మీటింగ్ పెట్టడం జరిగిందనమాట. ఆ 1995లో అక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత జాన్సన్ గారు నిద్రించడం జరిగింది. 95లోనే ఆ మీటింగ్ పెట్టిన తర్వాత 96లో వేకు గురించి బయలుపరచబడింది. అప్పుడు 96లో అర్థమైంది, ఓహో పరిచర్య మారిందని తెలియజేయడం కోసమే ఆ కళను ఎక్కడ చూయించాడో అదే ప్రాంతంలో ఆయన మీటింగ్ పెట్టి జాన్సన్ గారు తీసుకుని వేకు చుక్కలు బయలుపరిచాడు. కాబట్టి ఇప్పుడు లోకానికి సువార్త ద్వారాలు మీయబడ్డాయి. ఇది వేకు నక్షత్రం యొక్క కాలమని ఆ విధంగా బయలుపరచబడింది. అందువల్ల ఇది ఏదో అందరూ సువార్త చేస్తున్నారు కదా అని వచ్చింది కాదు. అలాగే 96లో అకస్మాత్తుగా తీసుకొని వచ్చి ఈ విషయాలన్నీ బయలుపరిచాడు ఆయన. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. అది 2వ రాకడ. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కనపడతాం. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ విధంగా రంగం మీదకి వచ్చాడు. తెల్లవారుజామున తన వధువును రక్షించడం కోసమై ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన యోధాగోత్రం సింహముగా ఆయన ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మనము వాళ్ళు ఎలాగైతే 8వ దినంలో తెల్లవారుజాములో ఉన్నారో మనము కూడా ఇప్పుడు 8వ దినంలో తెల్లవారుజాములో ఉన్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అందుకని 7 సంఘకాలాల తర్వాత 8వ దినము, తర్వాత 7 సంఘకాలాల తర్వాత వేకు నక్షత్రం యొక్క జాము, తెల్లవారుజాము. వేకు నక్షత్రం యొక్క దినము ఏమిటి? 8వ దినం. ఇదే అంచె దినము.
పునరుద్ధాన దినము ఆయన నామముస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఈ దినములో మనమున్నాం, ఈ సమయంలో మనమున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఉన్న దినం ఏమిటి చెప్పండి? ఇది ఆయన దినము, ఇది మనుష్య కుమారుని దినము. అందుకనే మెస్సయ్య ఏ దినమునైతే పునరుద్ధానం చెందాడో, ఏ జాములైతే పునరుద్ధానం చెందాడో అదే సమయంలో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనమున్న వీడి జాము ఏమిటనంటే పిల్లార తెల్లవారుజాము 8వ దినము. అది ప్రకృతి సంబంధమైన తెల్లవారుజాము, ప్రకృతి సంబంధమైన 8వ దినము, అది ఆదివారం. కానీ మనమైనట్లయితే ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి దినములో ఉన్నాం. అది సూర్యుని దినము, అంటే అది సూర్యుని దినము, ఇది కుమారుని దినము. ఆయన నామముస్తారు. హల్లెలూయా. ఆయన దినములో మనమున్నాము, 8వ దినములో మనమున్నాము. కాబట్టి మెస్సయ్య ఎప్పుడైతే లేచాడో అదే సమయంలో మనల్ని కూడా పైకి తీసుకుని వెళ్ళటం కోసమే ఆయన రంగం మీదకి వచ్చాడు. ఆయన నామముస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన గర్జించినప్పుడు, ఆయన ఇక్కడ చూడండి, సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆయన ఆర్భాటించెను. ఆయన సింహము గర్జించినట్లు. పిల్లారా, ఆఫ్రికాలో ఉన్న సింహాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఆ సింహములు గర్జించినప్పుడు ఆ కొండల మీద ఉన్న రాళ్ళు కూడా కింద పడిపోతాయి. అక్కడ అరణ్యంలో ఉన్నటువంటి ఆ జంతువులు కానీ, ఆ కొండల్లో ఉన్నటువంటి ఏమైనా జంతువులు కానీ ఆ సింహ గర్జనకు భయపడిపోయి అవి ఎక్కడో చోట అలా భయపడిపోయి దాక్కుండిపోతాయి అన్నమాట. ఆ గర్జన, ఎందుకంటే ఆ యొక్క అడవికి రాజు ఆయనే, ఆ జంతువులకు రాజు, మృగరాజు రాజు ఆ యొక్క సింహము. కాబట్టి మనకు కూడా రాజు, యూదా గోత్రం సింహమైన రాజు ఆయన గర్జించుతూ ఉన్నాడు గనక లోకమునకు సువార్త మౌనమైపోయింది. ఆయన నామముస్తారు. హల్లెలూయా. ఆయన రంగం మీదకి వచ్చినప్పుడు ప్రతిదీ నిశ్శబ్దంగా ఉండాల్సిందే. ఆయన గర్జన మాత్రమే వినాలి తప్ప మరి దేనిని ఇక వినకూడదు. ఇంకా ఏలియా వర్తమానము, అపోస్తలుల వర్తమానము, ఇంకా ఆ యొక్క వారి యొక్క కేకలు, అరుపులు, వాళ్ళ యొక్క బోధలు, వాళ్ళ యొక్క రంకెలు సమస్తము నిశ్శబ్దమైపోయాయి. ఇప్పుడు ఆయన రంగం మీదకి వచ్చి ఆయన గర్జిస్తూ ఉన్నాడు. ఆయన నామముస్తారు. హల్లెలూయా. ఎకిలము, అది బోరధ్వని ఆయన యొక్క గర్జన ఉన్నది. అందుకని ఆయన గర్జించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. పిల్లారా, మీరు గమనించండి, అక్కడ మనము అధ్యాయములు వారు ఏ దినమున ఓడలోకి వెళ్ళారు, ఏ జామున సొదం విడిచి వెళ్ళిపోయారు, ఆ అధ్యాయం, ఆ యొక్క వచనాలు మీకు పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1, 2, 3 అధ్యాయాలకు సంబంధించి ఉంటుంది. ఆయన నామముస్తారు. హల్లెలూయా. అందుకనే చూడండి, వాళ్ళు ఓడలోనికి వెళ్ళినప్పుడు జల ప్రళయం వచ్చింది. తెల్లవారుజామున సొదం విడిచిపోయినప్పుడు అగ్ని గంధకాలు కురిశాయి. సేమ్ మీరు ఆ యొక్క 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయములు 8 గుణ లక్షణాలు ఉంటాయి. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. కాబట్టి ఆ 7 గుణ లక్షణాలు 7 సంఘకాలాలకు సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి 7 తర్వాత 8 ప్రేమ. ఇప్పుడు ఆ వేకు నక్షత్రమే ప్రేమ. వేకు నక్షత్రం అనగా ఎవరంటే మెస్సయ్య. ఆయనే ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఆయన నామముస్తారు. హల్లెలూయా. అందుకనే 1వ అధ్యాయములో అక్కడ తన వధువును రక్షించుటకు ఆయన వచ్చాడు. అందుకనే రోమీలు రాసిన పత్రిక 13, 11, 14లో కాలం నిద్ర మేల్కొన్న వేళ అయింది తెలుసుకుని ఇలాగు చేయుడి, విశ్వాసులు అయినప్పటికంటే రక్షణ సమీపంగా ఉన్నదని, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నదని అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క లేఖనము ఈ యొక్క 1వ అధ్యాయంలో నెరవేరుతా ఉంది. ఆయన నామముస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ యొక్క 1వ అధ్యాయము దగ్గర నుండి తీర్పు ఆరంభమైంది. అందుకనే ఆ అధ్యాయంలో మీరు చూసినట్లయితే పిల్లరా, మనము
ఈ యొక్క తీర్పుని గురించి మనం చూస్తున్నాడు, తలరాయి గురించి మనం చూస్తుంటాం అనమాట. అందుకనే బైబిల్ అక్కడ కూడా క్లియర్గా ఉంటుంది అనమాట. ఏముంటుందనంటే, ఆయన మహత్యమున పరిశుద్ధ పర్వతం మీద మేము కనులారా చూచిన వారమై ఆ మహత్యముని మీకు తెలియజేసి, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఒకటి ఉన్నది. తెల్లవారు వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించు వరకు ఆ వాక్యము చేయగల చోటును వెలుగుచు దీపంగా ఉందని చెప్పారు. ఆయన మనకి 7 సంఘకాలము 7 దూతల వర్తమానము అది చీకటి గల చోటును వెలిగించే దీపంగా ఉంది. అదే వేకు నక్షత్రం వర్తమానము. అందుకని మీరు గమనించండి, ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమై అంటాడు. అందుకనే పరిశుద్ధ పర్వతం మీద ఆయన రూపాంతరం చెందాడు. ఆయన మేఘము కమ్ముకున్నది, రాజ్యాన్ని చూశారు పేతురు, యోహాను, యాకోబు. అలాంటి దర్శనమే 1963లో ఆ మేఘములో ఏర్పడింది. ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఆ మహత్యాన్ని ఎవరైతే కనబరిచారో, 1963లో అతీత మేఘములో ఎవరైతే ప్రత్యక్షమయ్యారో, ఆయన ఇప్పుడు వేకు నక్షత్రముగా రంగం మీద ఉన్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. పేతురు గారు ఇదే చెప్తూ ఉన్నాడు, ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన మహత్యమును నేను కనులారా చూచిన వారమై. కాబట్టి ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన ఎలాంటి రూపాంతరం పొందాడో, ఎలాంటి రాజ్యముగా ఆయన ఉన్నాడో, ఎలాంటి మేఘాన్ని ధరించుకొని ఉన్నాడో, ఇప్పుడు కూడా మనము అదే విధంగా ఈ తెల్లవారుజామున మనకు అదే రూపాంతరాన్ని ఇవ్వడానికి, అదే శరీరమును మనకు ఇవ్వడం కోసము, అదే రాజ్యాన్ని మనం పొందుకోవడం కోసము, అదే మేఘమును మనం కొనుకోబడడం కోసము మరలా ఇప్పుడు ఆయన వేకు నక్షత్రముగా ఉన్నాడు. ఆయన నామస్తారు. అందుకనే ఆ మహత్యమును ప్రియులారా, ఆ పరిశుద్ధ పర్వతం మీద చూసిన ఆ మహత్యము కంటే ఈ మహత్యము స్థిరమైనది. ఆయన నామస్తారు. హల్లెలూయా. అది పరిశుద్ధ పర్వతం మీద జరిగింది, ఇప్పుడు తెల్లవారుజామున జరుగుతూ ఉంది. మెస్సయ్య సమాధిలో నుండి బయటకు వచ్చినప్పుడు జరిగినట్టు ఇప్పుడు కూడా. అందుకనే ఆయన పరిశుద్ధ పర్వతం మీద దేన్ని చేశాడో దాన్ని మన జీవితాల్లో చేయడానికి ఆయన వచ్చాడు ఈ తెల్లవారుజామున. మనము చాలా ధన్యులమై ఉన్నాం. ఆయన నామానికే మహిమ కలుగునుగా. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉన్నటువంటి ఆయన రూపాంతరము ప్రార్థిస్తుండగా రూపాంతరం చెందిన ఆ మహిమ శరీరము, అసలు శరీరాన్ని ఆయన అక్కడ ప్రదర్శించాడు. ఇప్పుడు కూడా మనకు అలాంటి దాన్ని ఇవ్వడం కోసమే ఆయన చెడందుకని 1963లో ఏర్పడిన మేఘము అది మహిమ శరీరం, ఉదయం యొక్క మహిమ శరీరం అని విన్నాం కదా. కానీ అది బయలుపాటు అవ్వలేదు దానికి. ఈనాడు మనకి ఈ తెల్లవారుజామునే బయలుపాటు అవ్వాల్సి ఉంది కాబట్టి ఈ తెల్లవారుజామున బయలుపరచబడతా ఉంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఇప్పుడు యోధాగోత్ర సింహముగా ఆయన వచ్చి ఆయన ఇప్పుడు మనకి వాక్యమును బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ 2వ పేతురు రాసిన పత్రిక ఆ మొదటి అధ్యాయములో మనం ఉన్నాం. ఇప్పుడు ఆయన నామనిస్తాం. హల్లెలూయా. 2వ అధ్యాయంలో మీరు చూడండి, ఆ లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఏదైతే ఉంటుందో ఆ నోవహు లోతు వెళ్ళిపోయినటువంటిది, తప్పించుకున్నటువంటిది సేమ్ మీరు కూడా ఆ యొక్క 2వ అధ్యాయంలో, అంటే 2వ పేతురు రాసిన 2వ అధ్యాయంలో అక్కడ నోవహు లోతు తప్పించుకున్నటువంటి అనేక మంది అబద్ధ ప్రవక్తల గురించి ఉంటుంది అక్కడ. ఆయన నామనిస్తారు. మనం ఎత్తబడినప్పుడు ఆ 2వ అధ్యాయం జరుగుతుంది. ఆయన నామనిస్తారు. మనం ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి. వాళ్ళు ఎలాగైతే ఆ దినములో వెళ్ళిపోయారో, ఆ జాములో వెళ్ళిపోయారో నోవహులోతు, మనం కూడా అదే దినములో అదే జాములో మనం తప్పించుకుంటాం. ఇంకా ఆ 2వ అధ్యాయంలో అబద్ధ బోధకులు వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళందరూ పశ్చాత్త సంఘాల్లో, ఆ ఉదయ సంఘాల్లో చాలా మంది ఉన్నారు. ఇలాగ వీళ్ళందరూ కూడా రేపు విడిచిపెట్టబడతారు. మనము వెళ్ళిపోతాం. వాళ్ళు వెళ్ళినట్టుగానే మనం కూడా ఉగ్రతుండి మనం తప్పించుకుంటాం. ఇది ఉగ్రతుండి తప్పించుకునే సమయం ఇది. అందుకని ఉగ్రత ఎప్పుడు రాబోతుందో, ఎలా తప్పించుకోవాలో ఆనాడు నోవుకి లోతుకి వాళ్ళకి తెలుసు, ఈనాడు మనకి తెలుసు. మీకు అర్థమవుతుందండి? వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆయన గర్జించుతూ ఉండగా 7 ఉరుములు అని ఉన్నాయి. కాబట్టి చూడండి, 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి లోకనాశనం ఉంటుంది. చూడండి, ఇక్కడ మొదటి అధ్యాయంలో
ఆయన తలరాయిగా రావడం ఉంటుంది, 2వ అధ్యాయంలో కొనుపబడము, అలాగే విడవబడి వారి గురించి ఉంటుంది, 3వ అధ్యాయంలో ఆయన రాకడ గురించి ఉంటుంది. ఆయన వస్తాడు, యూదులను కలుసుకోవడానికి ఆయన వస్తాడు, వాళ్ళకి ఆయన బయలుపరుచుకుంటాడు మోషే వెళ్ళిన తర్వాత. ఆ సమయంలోనే ఆకాశం సురసురాలు రగులుకొని నక్షత్రాలు రాలిపడితే చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుందని, పంచభూతలు మిక్కటమైన వేండ్రమ్మతో లైవ్ అయిపోతాయని అక్కడ రాయబడి ఆయన నామనిస్తారు. అది 3వ అధ్యాయం. కాబట్టి ఆ దినాలకి ఈ దినాలకి ఆ అధ్యాయము అనగా ఆ యొక్క పత్రిక సరిపోతా ఉంది. నోహు కాలంలో 8 దినములు ఏం జరిగిందో, లోతు దినములో తెల్లవారుజామున ఏమి జరిగిందో అదే ఈ యొక్క 2వ పేతురు రాసిన పత్రిక తెలియజేస్తా ఉంది. కాబట్టి అందుకనే 2వ పేతురు రాసిన పత్రికే ఆయన యొక్క రాకడ ఉన్నది. ఆయన నామం అది ఆయన రాకడ నుంచి పూర్తిగా తెలియజేసే పత్రిక. అది తీర్పు పత్రిక, అది 7వ ముద్రకు సంబంధించిన పత్రిక. కాబట్టి 2వ పేతురు రాసిన పత్రికే న్యాయాధిపతి యోధాగోత్రపు సింహమయ్యుడు ఆయన నామరిస్తాడు. ఆ వాక్యమే యోధాగోత్రపు సింహముగా ఉన్నది. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. మనము ఈ యొక్క చివరి టైంలో, చివరి కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనకు ఆ విషయాలన్నీ కూడా బయలుపరచబడ్డాయి. లేఖనానికి లేఖనమే సరిపోతా ఉంది, వాక్యానికి వాక్యమే సరిపోతా ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనము ఆయన న్యాయాధిపతిగా కిందకు వచ్చి ఆయన గర్జించుతూ ఉన్నాడు కనుక ఈ మర్మములు బయలుపరచబడతాయి. ఆయన హల్లెలూయా. కాబట్టి దీనిలో 7 ఉరుములు ఉన్నాయని బైబిల్. 7 ఉరుములు. 7 ఉరుములు అంటే అవి 7 స్వరములై ఉన్నాయి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, అవి సర్వశక్తిమంతుని యొక్క స్వరములు. మీరు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో కనుక మీరు చదివితే, మొదటి వచ్చిన నుండి మనం చదివితే, ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో ఆయన నామరిస్తారు. ఉరుము అంటే ఒక స్వరమైనది. బైబిల్లో కూడా ఒక సమయంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఒక ఉరుమును వాడు విన్నారు. ఇది మీకు అర్థమవుతుందండి. ఆ ఉరుము ఆయన యొక్క స్వరమై ఉన్నది. కాబట్టి ఆయన యొక్క వాక్యమే, ఆయన యొక్క స్వరమే ఉరుమైనది. కాబట్టి ఆ సింహము గర్జించినప్పుడు 7 స్వరములు అనగా 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికాయి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అంటే ఆ 7 ఉరుములు కూడా ఒక ఉరుమే, సింహ గర్జనే. కానీ దానిలో ఏమున్నాయి చెప్పండి? 7 వర్తమానాలు ఉన్నాయి, 7 స్వరములు ఉన్నాయి, 7 ఉరుములు ఉన్నాయి. కానీ ఆ ఉరుము ఒకటి. అందుకనే 1993లో ఆయన ఉరుముతూ వచ్చాడు. ఆయన ఒకే ఉరుములు, 7 ఉరుములు ఒక ఉరుముగా ఉన్నాయి అన్నమాట. ఒక ఉరుముగా ఆయన వచ్చాడు. 7 ఉరుములు కలిపి ఒక ఉరుముగా వచ్చాడు ఆయన. వచ్చి ఇప్పుడు ఆయన 7 ఉరుముల్ని ఆయన బయలుపరుస్తున్నాడు. 7 ఉరుములు అనగా అవి సర్వశక్తిమంతుని యొక్క స్వరములు. సింహము గర్జించు సింహము యొక్క స్వరములే ఆ యొక్క 7 ఉరుములు. అందుకే పలుకగా వాటి వాటి శబ్దము పలికే శబ్దం, అది ఒక స్వరము, ఒక మనం చూస్తాం. అవి ఆ 7 ఉరుములు 2వ రాకడకు ముడిపడి ఉంటాయి, తీర్పుకు ముడిపడి ఉంటాయి. ఆ యొక్క 7 స్వరాలు. ఆ స్వరాలు సర్వశక్తిమంతుని గర్జించే సింహం యొక్క ఆ 7 ఉరుములు దేనికి ముడిపడి ఉంటాయి చెప్పండి? ఏదొక వాక్యాన్ని చూపించి 7 ఉరుమిదే, ఏదొక వాక్యాన్ని చూపించి 7 ఉరుమిదే అని చెప్పడానికి వీలవదు. ఆ 7 ఉరుములు దేనికి సరిపోవాలి? 2వ రాకడకు ముడిపడి ఉండాలి. మొదటి రాకడికో ఇంకో రాకడికో ముడిపడి ఉంటే అవి సింహం యొక్క 2వ రాకడి యొక్క 7 ఉరుములు అవ్వవు, 7 స్వరాలు అవ్వవు. 2వ రాకడికి ముడిపడి ఉంటేనే, ముడిపడకపోతే అవ్వవు. కాబట్టి ఆ యొక్క 7 ఉరుములు 2వ రాకడకు అనగా సెకండ్ కమింగ్కి ముడిపడి ఉన్నాయి. అందుకని పేతురు రాసిన 2వ పత్రిక 7వ ముద్ర అయితే సింహం అయితే,
కానీ పేతురు రాసినటువంటి ఆ మొదటి పత్రికలోనే 7 ఉరుములు ఉన్నాయి. ఆయన నామనిస్తారు. కాబట్టి ఆ 7 స్వరములు 7 ఉరుములు ఆ పేతురు రాసిన మొదటి పత్రికలోనే ఉన్నాయి. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 7 ఉరుములు అయి ఉండగా పేతురు రాసిన రెండవ పత్రిక యోధాగోత్ర సింహము 7వ ముద్ర అయినది. కాబట్టి ఆ యొక్క పేతురు రాసినటువంటి రెండవ పత్రిక యొక్క ఉరుములే పేతురు రాసిన మొదటి పత్రికలో ఉన్నాయి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 7 ఉరుములు అనగా 7 స్వరములు. అవి ఒక స్వరముగా ఏకముగా, అందుకనే సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులను ముద్ర వేయము. చూడండి, ఇప్పటి వరకు ఆ 7 ఉరుములు ఆ రాకడ ముద్రించబడి ఉన్న ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఆయన గర్జించినప్పుడు ఆ ముద్ర తెరవబడుతుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆ ముసుగు తెరవబడతా ఉంది, ఆ మర్మం తెరవబడతా ఉందన్నమాట. ఆ మర్మం అంటే ఏమిటి చెప్పండి? రోడ్ల మీద బొమ్మలు, రాజకీయ నాయకులు ఎవరో ఒకరు ఉంటాయి విగ్రహాలు. ఆ విగ్రహాలను ఏం చేస్తారు? ముసుగేస్తారు. ఆ ముసుగు తొలగించినప్పుడు ఆ విగ్రహాన్ని చూస్తాం. అలాగే ఇక్కడ కూడా ఆ 7 ఉరుములు మర్మముగా ఉన్నాయి, రహస్యంగా ఉన్నాయి, అవి భద్రంగా ఉన్నాయి. సాతానునికి కూడా తెలియకుండా, ఎవరికి తెలియకుండా, ఆయనకు తప్ప మరి ఎవరికి తెలియకుండా అవి అవి రహస్యంగా మర్మముగా ఉంచబడి ఉన్నాయి కనుక వాటిని మరలా ఆయనే విప్పుట కొరకై ఆయనే రంగం మీదకు వచ్చి ఆయన మరలా ఈ యొక్క ముద్రలను ఆయన అనగా 7వ ముద్రను ఆయన విప్పుతూ ఉన్నాడు. అందువల్ల ఆ యొక్క ఉరుములు విప్పుతూ ఉన్నాడు. అందువల్లే ఇది 7వ ముద్ర విప్పబడే సమయం ఇది. అంతేకాకుండా ఎందుకంటే ప్రతి 2000కి ఆయన కార్యాన్ని జరిగించాడు. కాబట్టి ఇప్పుడే 7వ ముద్ర విప్పబడే సమయం ఇది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ ముద్రను విప్పినప్పుడు ఏం జరిగిందనంటే 7 ఉరుములు వచ్చేసాయి బయటికి. ఆ ముద్ర విప్పినప్పుడు అవి మనము ఆ ముద్రలు పేతురు రాసిన మొదటి పత్రికలో ఉన్నాయని మనం చూస్తున్నాం. ఆయన నామనిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనము ఆ పత్రికలోనే పేతురు రాసిన మొదటి పత్రికలోనే 7 ఉరుములు రెండవ రాకడకు ముడిపడినటువంటి 7 ఉరుముల గురించి వచనాలు చూద్దాం. ఆ తర్వాత నేను ఒక్కొక్క వారము ఒక్కొక్క ఉరుము గురించి మీకు బోధించడం జరుగుతుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. 7 ఉరుములు మాత్రమే చూపించడం జరుగుతుంది. మీరు ఇంటికి వెళ్ళి ఈ వచనాలు మీరు చదవండి. ఇంటికి వెళ్ళి మీ వచనాలు మీరు ధ్యానించండి. రెండవ రాకడ ముడిపడి ఉన్నాయో లేదో, రెండవసారి ఆయన యూదాగోత్ర సింహంగా ఆయన వస్తున్నాడు కాబట్టి ఆ రెండవ రాకడకు సంబంధించి ఉన్నాయా లేవా అని మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు పరిశీలించి మీరు చూడండి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. చూడండి, మనము ఆ 2వ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం అవి నేను చదువుకుందాం, తర్వాత మనము నేర్చుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము చూడండి. మొదటి అధ్యాయము 5వ వచనం నుండి మనం ఒకసారి చదువుకుందాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా సర్వశక్తిమంతుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుతున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిందై
యాషువా మెస్సయా ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును ఆయన మనిస్తారు. హల్లెలూయా. మరి ఇక్కడ రక్షణ అంటే రెండవసారి తన కొరకు కనిపెట్టుకుని వారు రక్షణ నిమిత్తమైన రెండవసారి వస్తారు. కాబట్టి ఈ యొక్క వచనములు ఆ రెండవ రాకడకు ముడిపడి ఉన్నాయి. ఆయన మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అది రెండవ రాకడకి అందుకనే ఇది మొదటి ఉరుమైనది. రెండవ ఉరుము 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. కాబట్టి మీ మనస్సు అని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యాషువా మెస్సయా ప్రత్యక్షమైనప్పుడు మీకు త్యాబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి చాలా ఆయన నామనిస్తాను. ఇంకొక కృప గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు రెండోసారి ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంటే రెండవ రాకడకు అది ముడిపడి ఉంది. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఇప్పుడు ఇంకొక కృప తెస్తున్నాడు. ఒక కృపను పొందుకున్నావు, ఇంకొక కృప తెస్తున్నాడు ఆయన. నిరీక్షిస్తున్న వారికి ఇచ్చే కృప ఇది. ఆ నామంలో బాప్తిజం పొంది ఆయన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వెళతానా, ఆయన ఎప్పుడు వస్తాడా, ఆ రాకడ కొరకు కనిపెడుతున్నవాడు కనిపెట్టడం అన్నా నిరీక్షించడం అన్నా ఒకటే. ఈ నిరీక్షిస్తున్నటువంటి వారికి ఆ కృప ఇక్కడ రెండో ఊరు ఉంది. ఆయన నామనిస్తారు అంటే రెండవ రాకడికి ఇది ముడిపడి ఉంది. యూదా గోత్ర సింహానికి సంబంధించింది ఇది. మొదటి రాకడకు సంబంధించినవి కాదవి. రెండవ రాకడకు సంబంధించినటువంటి యూదా గోత్ర సింహానికి సంబంధించినటువంటి మొదటి ఉరుము రక్షణకు సంబంధించింది, అది కడవరి రక్షణ. రెండో ఉరుము కృపను చూపిస్తా ఉంది. ఆ స్వరము అంటే దానిలో కృప ఉంది. ఆ స్వరములో మొదటి స్వరంలో రక్షణ ఉంది, రెండవ స్వరంలో కృప ఉంది. అలాగే పిల్లారా మూడవ దాని గురించి మనం నేర్చుకుందాం. హల్లెలూయా. కృపగలయావే కరుణానిధివే దాని ఘననామము. కృపగలయావే కరుణానిధివే కొనియాడేదని ఘననామము. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప చూపుటలో ఐశ్వర్యుందా కోపించుచునే ప్రేమించువాడా. కృప చూపుటలో ఐశ్వర్యుందా కోపించుచునే ప్రేమించువాడా. కృపనా జీవము కన్న ఉత్తమము. కృపయే నాకిల ఆధారము. కృపయే నాకిల ఆధారము. హల్లెలూయా. ఇప్పుడు రెండవ స్వరము అనగా రెండవ ఉరుము ఆయన కృపను బయలుపరుస్తా ఉంది, ఆ కృపను తెలియజేస్తా ఉంది. మూడవ ఉరుము 1వ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు సుస్థబుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండి ఆయన నామనిస్తారు. హల్లెలూయా. రెండవ రాకడలో ఆయన వచ్చి సమస్తమును ముగిస్తాడని బైబిల్ చెప్తా ఉంది. అందుకని నోహ దినాల్లో ఆయన అంటాడు అంతము వచ్చే ఉన్నదని అంటాడు నోహ దినాల్లో. ఎందుకంటే ప్రజలు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు, వాళ్ళు పాపము చేయుచున్నారు, ఇచ్చని వాళ్ళ ఆలోచన ప్రకారం జీవిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలో చెడిపోయాయి, వారి క్రియల్లో చెడిపోయారు, వారి జీవితం పాపపు జీవితం అయిపోయింది. ఇంకా ప్రజలు తమ మార్గాన్ని చెరిపేసుకున్నారు కాబట్టి సమస్త భూమి బలత్కారంతో నిండిపోయింది కాబట్టి ఇక అంతం వచ్చి ఉన్నది, ఇక నాశనం చేయాలనుకున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా
ఏడవ ముద్ర అనేటువంటిది అన్నిటి యొక్క అంతము, 1000 ఏళ్ల పాలనకు ఆరంభం. ఆయన నామనిస్తాడు. దీన్ని తర్వాత మనం వివరించుకుందాం. కాబట్టి రెండవ రాకడ ముడిపడినది కనుక ఈ స్వరము, ఈ ఉరుము అంతాన్ని గురించి మాట్లాడుతా ఉంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మనము 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకుందాం. 12, 13. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరకుడి. మెస్సయ్య మహిమ, చూడండి, మెస్సయ్య మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము మెస్సయ్య శ్రమల్లో మీరు పాలివారైనంతగా సంతోషించుడు. చాలా ఆయన మనసు. ఇక్కడ ఆయన వచ్చి మహిమను బయలుపరుస్తాడు. పరిశుద్ధ పర్వతం మీద ఎలాగైతే తన మహిమను బయలుపరిచాడో ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మహిమ. అందుకే రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది. ఏముంటో చెప్పండి? ఆయన మహిమ ప్రత్యక్షమైనప్పుడు, బయలుపరచబడినప్పుడు ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావు. మనం ఈ దేహములో ఉండి మనం మూలుగుచున్నాం. ఓ దేహమును మార్పు చెందించేటువంటి మహిమ ఆయన మనిషిస్తారు. అది రెండవ రాకడలోనే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 4వ ఉరుములు నీ శరీరం రూపాంతరానికి సంబంధించిన ఉరుమది. ఆయన హల్లెలూయా. 5వది మనం చూద్దాం. 4వ అధ్యాయము 17వ వచనం. తీర్పు సర్వశక్తిమంతుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభం అయితే సర్వశక్తిమంతుని సువార్తకు విధేయులైన వారి గతి ఏమగును? మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడు, పాపి ఎక్కడ నిలుస్తారు? కాబట్టి సర్వశక్తిమంతుని చిత్త ప్రకారము బాధపడువారు సత్య ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించవలెను. ఇక్కడ సర్వశక్తిమంతుని ఇంటి యొద్ద తీర్పు ఆరంభమైతే అవిధేయులైన వారి గతి ఏమగును అనుంది. ఇలారా, ఇప్పుడు సర్వశక్తిమంతుని ఇంటి యొద్ద తీర్పు ఆరంభమైంది. అవిధేయులైన వారి గతి అంటే అపోస్తుల యొక్క బోధకు, అలాగే బ్రహ్నాం గారి వర్తమానమునకు, క్యాన్సర్ గారి వర్తమానమునకు ఆ యొక్క అవిధేయులై లోబడినటువంటి వారి గతి ఇంకేమిటి చెప్పండి? దురాత్మకు విడవబడ్డవి. ఇప్పుడు ప్రపంచం దురాత్మకు విడవబడింది, ఉగ్రతకు విడవబడింది. ఇక నాశనానికి ఆయన విడిచిపెట్టేశాడు. తన వధువుని ఇప్పుడు తీసుకెళ్తున్నాడు. ఆయన హల్లెలూయా. తీర్పు ఆరంభమైందంటే ఏమిటి చెప్పండి? లోతుని బయటికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంకా లోకంతో ఇంకా మాట్లాడటం లేదు. వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే సొదొమ గొమొర్రా నాశనం చేయాలనుకున్నాడు. ఇంకా అవిధేయులైన వారి గతి ఏమిటి చెప్పండి? ఆ దూతలు సువార్త ప్రకటించినప్పుడు ఆ దూతల మాటను నమ్మనటువంటి వారు ఏమైపోయారు? ఉగ్రతలోకి వెళ్ళిపోయారు. లోతు వాళ్ళు బయటకు వచ్చేసారు. అందువల్ల తెల్లవారుజామున వారు బయటకు వచ్చారు. అందుకని వాళ్ళ సాయంకాలం, అర్ధరాత్రి, కొడుకు సేవేళ వరకు కూడా సువార్త ప్రకటించారు సొదొమ గొమొర్రా. ఇంకా వారి మీద దాడి చేయబోయారే తప్ప వారు మనసు పొందలేదు. అలాగే బ్రహ్నాం గారి కాలం దగ్గర ఉన్న సాయంకాలం, అర్ధరాత్రి, కొడుకు సేవేళ, తెల్లవారుజాము. అందుకని దూతలు సాయంకాలం ప్రత్యక్షమయ్యారు. ఓ బైబిల్ ఎంతో అద్భుతమైనది. ఆయన నామనిస్తాడు. చూడ, అదొక ప్రణాళిక. ఈ జాములనే ఒక ప్రణాళిక. ఏదేదో రాసేయడం కాదు. మన కోసం ఆయన కూడా ముందుగా ఛాయలుగా ఆయన ఉంచాడు. ఎందుకంటే పిల్లారా, 7 ఉరుముల వల్ల ఎత్తబడి విశ్వాసం కలుగుతుంది. అంటే వీటిని బట్టి మనకు కూడా ఎత్తబడే విశ్వాసం వచ్చేస్తారన్నమాట. ఆయన మనకి ఈ జామును బట్టి, తెల్లవారుజామును బట్టి, ఈ ముగింపును బట్టి, ఓ నిజమే, మనం ఆ సమయంలో ఉన్నాం కాబట్టి ఇది ఎత్తబడే సమయమే, ఇది కొనుకోబడే సమయమే, నిజంగా ఉగ్రతను తప్పించుకునే సమయమే అని మనకి 7 ఉరుములు బయలుపరచడం ద్వారా మనకి ఎత్తబడే విశ్వాసం వస్తారన్నమాట. ఆయన మనకి ఈ సమయము, కాలము, ఈ వర్తమానము బయటకు రాకపోతే, అందుకని 7 ఉరుముల్లో సమయం ఉంది, కాలం ఉంది, అన్నీ ఉన్నాయి. అందుకని ఇక్కడ తీర్పు ఆరంభమైంది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే వేకుచుగా ఆయన వచ్చాడో, ఇంకా తెల్లవారుజామున
ఈ యొక్క 3 జాముల్లో ఎవరైతే సువార్తకు లోబడలేదో, విధేయత చూపించలేదో వాళ్ళందరూ కూడా ఇక దురాత్మకి, అంటే వారి సిద్ధాంతాలకి, వాడి బోధలకి, వాడి సిద్ధాంతాలకి, కల్పిత ఆచారాలు వాళ్ళని చేసుకునేలాగా విడిచిపెట్టేశారు. అందుకని బైబిల్ చెప్తుంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగా ఉండేము, నీతిమంతుడు నీతిమంతుడిగా ఉండేము, అన్యాయం చేయవాడు అన్యాయం చేయలేము, న్యాయవంతుడు న్యాయవంతుడుగానే. వదిలేశాడు. ఇంకా ఆయన వదిలేసి నీతిమంతుని తీసుకుపోతున్నాడు. ఇంకా అవధి లేని వారి గతి ఏంటి చెప్పండి? ఉగ్రతే. ఎందుకంటే సువార్త ద్వారా ముగిపెడితే ఇంకేంటి చెప్పండి వాళ్ళకి? ఉగ్రతే. ఇక రక్షణ లేదు, నిత్య శిక్షకు వెళ్ళిపోవడమే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనము. ఈ ఉరుము అలాంటిది. ఆయన హల్లెలూయా. 4వ ఉరుము అయిపోయింది. 5వ ఉరుము, సారీ 5వ ఉరుము అయిపోయింది. 5వ ఉరుము అయిపోయింది. 6వ ఉరుము గురించి మనం చూద్దాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. 1వ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు. ఆయన నామమున స్తోత్రం. ఆ మహిమ కిరీటమే ఆశీర్వాదం. అదే ఈ శరీరము, మహిమ శరీరము, ఆశీర్వాదము. మరి నువ్వు రాణి అయ్యా, ఆ కిరీటం నీకు పెట్టబడుతుందంటే నువ్వు గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడు దావీదుండాడు రాజుగా, అతడు రాజుగా లేడు, కానీ గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. ఏమండి? గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు, అరణ్యంలో తిరుగుతూ ఉండేవాడు. ఆ తర్వాత అతడు పిలువబడ్డాడు, అతడు రాజుగా ఎన్నిక చేయబడ్డాడు, అతడి కిరీటం వచ్చింది. అప్పుడు అతడికి గొప్ప ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదం ఏమిటంటే రాజు అవ్వడమే ఆశీర్వాదం. ఆయన ఇక్కడ కూడా నువ్వు రాణిగా ఆశీర్వాదం పొందుతున్నావు. ఆ రాజ్యానికి, ఆ దేశానికి, మెస్సయ్యకి భారీగా నీవు గొప్ప ఆశీర్వాదం నీవు పొందుతున్నావు. అందువల్ల మహిమ కిరీటం వాడబారన్నది. ఈ ఆశీర్వాదం ఏమిటి చెప్పండి? వాడబారనేటువంటిది. వాడిపోయే ఆశీర్వాదం కూడా పరిశీలితో వాడిపోయింది. అందుకని సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టినప్పుడు ధనవంతుడు ఏమైపోతాడంట? వాడిపోతాడని ఉంది బైబిల్. వాడిపోయే ఆశీర్వాదం వద్దు మనకి. ఇదేమిటి చెప్పండి? వాడబారని ఆశీర్వాదం. ఆయన మనస్తారు. హల్లెలూయా. 6, 7వ దాని దగ్గరికి వచ్చే 6వ ఉరుము, 7వ ఉరుము దగ్గర ఇవన్నీ కూడా వేకు నక్షత్రములో నుండి వచ్చిన ఉరుములు. ఎందుకంటే ఆ యొక్క యోధ సింహం అనగా వేకు నక్షత్రమే. వేకు నక్షత్రం అనగా ఆయనే. అయితే బిరుదు అది ఆయన. ఈ కాలమును బయలుపరచుట కొరకై ఆ నక్షత్రమును, ఆ బిరుదును కలిగి ఉన్నాడు ఆయన. ఆయన నామనిస్తాడు. ఆయన నక్షత్రంగా లేకపోతే కాలము బయటకు రాదు. ఏమి వేకు నక్షత్రంగా లేకపోతే ఈ కాలము బయటకు రాదు, ఈ సమయం బయటకు రాదు, ఈ గొడవే ఉండదు. కానీ ఈ కాలాన్ని, సమయాన్ని బయలుపరచడం కోసమే ఆయన వేకు నక్షత్రముగా ఆయన ఉన్నాడు. కానీ ఆయన నీతి సూర్యుడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మరలా 10వ వచనం మీరు చదవండమ్మా. 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు మెస్సయ్యనందు మిమ్ముని పిలిచిన సర్వకృపానిధియగు సర్వశక్తిమంతుడు పడిన పిమ్మట చూడండి, తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనే మనల్ని స్థిరపరుస్తున్నాడు, ఇక కదల్చబడకుండా. దావీదు సింహాసనాన్ని ఎవరు కదల్చలేకపోయారు. అలాగే ఇప్పుడు కూడా ఆయన ఇంకా నువ్వు ఆయన రాజ్యం, నిన్ను ఆయన రాజ్యం నుండి, ఆయన యుద్ధ నుండి ఇంకెవరు నిన్ను కదల్చకుండా ఇక నిన్ను ఆయన స్థిరపరుస్తున్నాడు. స్థిరముగా ఇంకా ఆయనతో ఉండిపోతావు. స్థిరమైన రాజ్యములు, అందుకనే స్థిరమైన రాజ్యములు, అందుకని స్థిరపరచి బలపరిచి. ఇప్పుడు మనం చూడండి, దీన్ని బట్టి మనకి ఆయన రాకడి గురించి నిరాశ, నిస్పృహ అలాంటివి ఏమీ లేవు. ఈ వర్తమానాన్ని బట్టి ఆత్మీయంగా మనం బలపరచబడుతున్నాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆయన బలపరచును, ఆయన పూర్ణులుగా చేస్తాడు. అర్థమవుతుందండి? పూర్ణులుగా అంటే ఇంకా ఏ లోపం లేకుండా. 3 విషయాలు: స్థిరముగా ఉండడము, నీలో ఇంకా స్థిరపరచబడడం ఉంటుంది, తర్వాత నీలో ఇంకా ఏ లోపము కనపడకుండా ఉంటుంది, 3వది బలపరచబడి ఉంటాం. ఆయన నామమున. ఎందుకని ఈ వాక్యం మనకి ఏం చేయాలి చెప్పండి? బలపరుస్తాం. అందువల్ల ఇది ఒక ఉరుము. మొత్తము 7 ఉరుముల్లో
7 స్వరములు ఉన్నాయి. కాబట్టి పిల్లారా, మనము ఇప్పుడు ఆ యొక్క 7 ఉరుముల గురించి ఒక్కొక్క వర్తమానం మనం తర్వాత మనము నేర్చుకుందాం. కాబట్టి ఇప్పుడు ఆయన గర్జిస్తుండగా 7 ఉరుములు అనగా 7 స్వరములు, ఇవన్నీ రెండవ రాకడకు సంబంధించినవి. అందుకే రక్షణ, కృప, అన్నిటి అంతము, మహిమ బయలుపాటు, ఇంటి యొద్ద తీర్పు, ఆ తర్వాత ఈ యొక్క మహిమ వాడబారిన మహిమ కిరీటము, ఆయనే వచ్చి ఆ యొక్క స్థిరపరిచి పూర్ణులుగా చేసి బలపరచడం, ఇవన్నీ కూడా 7 ఉరుములు రెండవ రాకడలో ఉన్నాయి. ఆయన మనసు అది ఒక ఉరుమే కానీ 7 విధాలుగా ఉంది ఆయన మనసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆయన ఎంతో ధన్యులు మనము. అందుకని చివరి బోర, కడబోర, 7 ఉరుములు వస్తూ ఉన్నాయి. అవి పునరుద్ధానానికి సంబంధించినవి, అలాగే అంతానికి సంబంధించినవి, తీర్పుకు సంబంధించినవి పిల్లారా, ఆశీర్వాదానికి సంబంధించి, అలాగా రక్షణకు సంబంధించి, కృపకు సంబంధించి, ఇవన్నీ ఇక్కడ రెండవ రాకడ సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి. కాబట్టి వీటిని బయలుపరిచినందుకు ఆయనకే మహిమ కలుగునుగా, ఆయనకే స్తుతి కలుగునుగా. ఇవి చూడండి, అందుకనే సామాన్యమైన మందిరములు, సామాన్యమైన జనుల మధ్య సామాన్యముగా బయలుపాటవడము. అందుకని ఆయన ఎప్పుడు కూడా సామాన్యతలో ఆయన ఉంటాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. లోకరీతిగా గొప్ప గొప్ప వాటిలో ఆయన ఉన్నాడు, గొప్ప గొప్ప వారిలో ఆయన ఉన్నాడు. అందుకని బ్రహ్మం గారు ఏం చెప్పారంటే, 7వ ముద్ర అది చాలా సామాన్యంగా ఉంటుంది. ఎలాగనంటే పశువుల పాకులు ఆయన జన్మించుట ఎంత సామాన్యంగా ఉందో, యోహాను ఎంత సామాన్యంగా ఉన్నాడో అంత సామాన్యంగా 7వ ముద్ర ఉంటుందని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏం గొప్పగా ఏమన్నా ఉన్నాయా? గొప్ప గొప్ప వాటిలో ఆయన నివాసము చేయడం. అందుకనే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా దీన్ని పోగొట్టుకుంటారు. ఆనాడు ఆయన జన్మించినప్పుడు గొప్ప గొప్ప వారందరూ కూడా దాన్ని పోగొట్టుకున్నారు. పరిశీలి, సద్దూకలు, ఇజ్రాయిలే దాన్ని అందరూ కూడా వాళ్ళు చూడలేకపోయారు. ఆయన విచారం వల్ల పుట్టినవాడు అని చెప్పి ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని లేఖనాలు చెప్తున్నప్పుడు, అక్కడే జన్మించినప్పుడు కూడా అల్పమైన బెత్లెహేములో ఆయన జన్మించాడు. అయినా కానీ వాళ్ళు నమ్మలేదు. ఆ ధనవంతుల్ని, ఆ గర్విష్ఠుల్ని, మేము అబ్రాహ్మ సంతానం, మేము నీతిమంతులే, మాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, మేము అన్నీ ఎరుగుదాం అనుకున్న వారు మొత్తం పడిపోయారు. జ్ఞానం కలిగిన వారు పడిపోయారు. లోకరీత్యా జ్ఞానం, వివేకం కలిగిన వారు పడిపోయారు. యోహాను వచ్చాడు, ఏలియా, యోహాను పేరుతో వచ్చాడు. కానీ అతడు ఏలియా ఆత్మ కలిగిన వాడు. వచ్చినప్పుడు ఎవరు నమ్మలేదు, ఎవరు పట్టించుకోలేదు. అందుకని నీకంటే ముందుగా ఏలియా రావలసి ఉన్నది కదా, మెస్సేజ్ జన్మించవలసి ఉన్నది కదా, ఆయన రావలసి ఉన్నది కదా. ఆయన వచ్చాడు కానీ అది జరిగింది కానీ మీరు ఎరుగక మీరు దాన్ని పోగొట్టుకున్నారన్న. రేపు ఇదే పరిస్థితి జరుగుతుంది. వీళ్ళందరూ అంటారు, మిగతా వాళ్ళందరూ కూడా, వధు సంఘాల్లో వాళ్ళు, మత్స్యాగ సంఘాల వాళ్ళు అందరూ కూడా అందరూ అంటారు, తీర్పు వచ్చేస్తే, ఉగ్రత వచ్చేస్తే. ఇదేంటి రాకడ రాకుండానే ఈ యొక్క అర్మగెద్దోను యుద్ధం వచ్చిందేంటి, నాశనం వచ్చేసిందేంటి, మనం ముందు ఎత్తబాట జరగాలి కదా, తప్పించుకోవాలి, ఉగ్రత నుండి మనం తప్పించుకొని మనకు రక్షించబడతా ఉన్నది కదా బైబిల్, ఆయన నుంచి తీసుకెళ్తాడు అన్నది కదా బైబిల్లో. ఈ నశించిపోతున్నాయి ఏంటి? అప్పుడు ఆయన వచ్చాడు, అర్థమైందా? తీర్పును ఆయన బయలుపరిచాడు. వధు వెళ్ళిపోయింది, అయితే మీరు దాన్ని చూడలేదు. ఆ బయలుపాటు అవ్వడం వల్ల మీరు చూడలేకపోయారు చెప్పాడు ఆయన. హల్లెలూయా. అందుకనే ఆయనతో పాటు అనేక మంది శిష్యులు ఏం చేసి చెప్పండి, స్వస్థతలు అవన్నీ జరిగినప్పుడు గుర్తించారు ఆయన. అలాగే ఉదయరహస్యాలు చెప్పినప్పుడు గుర్తించారు ఆయన. బయలుపాటు దగ్గరకు సరిపోయారు. ఇప్పుడు చాలా మంది బ్రహ్మం గారు వర్తమానం నమ్మే వాళ్ళందరూ కూడా ఆ అద్భుతాలు చూసి, ఆ మహత్కార్యాలు చూసి, ఆ స్వస్థతలు చూసి, ప్రవక్త గారు హృదయ రహస్యాలు చెప్పారు, ప్రవక్త గారు అంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, అది లేదు ఇది లేదని చెప్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. రారా కానీ వాళ్ళు వాక్య బయలుపాటును బట్టి నమ్మిన వారి నిజమైన వాళ్ళు ఆయన నామనిస్తారు. అలేలో అందుకే చూచి నమ్మిన వారి కంటే, విని నమ్మిన వారి కంటే, పిల్లారా అంటే చూచి నమ్మిన వారి కంటే, విని నమ్మిన వారి కంటే, ప్రత్యక్ష ద్వారా నమ్మిన వారు దాన్ని ఆయన నామనిస్తారు. రహస్యాలు విన్నారు, స్వస్థతలు చూశారు. అందుకనే ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి,
ఆయన పరిసయ్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మెస్సయ్య ఒకటే ప్రశ్నించాడు, మోషేని ఎక్కువగా ప్రేమిస్తున్నారా, మోషే వర్తమానాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారని ఆయన పరీక్షించినప్పుడు వాళ్ళు మోషేని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. మోషేని ప్రేమించాలి, కానీ మోషే కంటే ఎక్కువగా వర్తమానాన్ని ప్రేమించాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే వర్తమానమే పైకి తీసుకుని వెళ్ళేది కాబట్టి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోషేని ఎక్కువగా నమ్ముతున్నారు, మోషేని ఎక్కువగా ప్రేమించారు. వర్తమానంలో వాళ్ళనగా ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. అందువల్లే ధర్మశాస్త్రములో ఆయన గురించి వ్రాయబడినప్పటికీ కూడా వాళ్ళు ఆయన గ్రహించలేకపోయారు. ఈనాడు కూడా బ్రహ్నాం గారిని ఎక్కువగా ప్రేమిస్తున్నారా, బ్రహ్నాం గారు వర్తమానాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారండి. బ్రహ్మామీడ్ సంఘాల్లో ఎక్కువ మంది, అనగా వధువు సంఘాల్లో ఎక్కువ మంది బ్రహ్నాం గారిని ఎక్కువ ప్రేమించేవాడు ఉన్నారు, ఆ మేఘాన్ని ఎక్కువ ప్రేమించేవారు ఉన్నారు. విగ్రహారాధనలాగా ఇది ఎంతో పవిత్ర, ఎంతో ఉన్నతంగా, వాక్యం కంటే ఎక్కువగా వాటికి స్థానం ఇస్తూ ఉంటారు, విలువిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లారా, అవి కాదు నీ హృదయంలో ఉండాల్సింది. పక్షిరాజు లేకపోతే మేఘము అవి కాదు, వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఆయన నామని. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఆయనకు మందిరమై ఉన్నది. ఆయన వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. 7 ఉరుములు ఆయన బయలుపరిచాడు. అవి రెండవ రాకడికి ముడిపడి ఉన్నాయి. ఇవి ప్రధానమైనటువంటి తలరాయిలో నుండి బయటకు వచ్చినటువంటి ఉరుములు. తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. అయ్యా 7 ఉరుములు అయ్యా నువ్వు గర్జిస్తూ ఉండగా, 7వ ముద్రను తెరిచి ఉండగా, యోహాను కాలంలో ఆ ముద్ర వేయబడింది. అప్పటి వరకు తెరవబడలేదు. 7వ దూత కాలంలో కూడా తెరవబడలేదు. కానీ ఇప్పుడు తెరవబడుతూ ఉన్నది. ఎందుకంటే 7వ ముద్ర తెరవబడడం గొప్ప అద్భుతమైన విషయం, గొప్ప కార్యం ఇక్కడ కనబడతా ఉంది. 7 ఉరుముల్లో మేము చూస్తున్నాం. 7 ఉరుముల ద్వారా మేము చూడగలుగుతున్నాం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 7 ఉరుములు ఆ సింహము యొక్క గర్జనలో వచ్చినటువంటివి. అవి 7 రెండవ రాకడకు ముడిపడి ఉన్నాయి, ఈ కాలానికి ముడిపడి ఉన్నాయి, ఈ సమయానికి ముడిపడి ఉన్నాయి. ఇవి ఆ లేఖనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.